వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మనందరికీ తెలిసిందే. కవిత గారు ఎన్ని రోజులుగానో ఇప్పుడు జైల్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అలాగే ఎమ్మెల్సీ కవిత గారు కూడా ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అది ఏంటి ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక కవిత గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకురా అంటే ఇంతకు ముందు సిబిఐ ఫైల్ చేసినటువంటి కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరినటువంటి కవిత గారు ఆ పిటిషన్ కూడా అనూహ్యంగా వెనక్కి తీసుకుంది. కాగా కేసులో పదే పదే బెయిల్ కోసం వాదనలు కోరడం పట్ల కూడా జడ్జి కొంత తీవ్రంగా అసహనం అయితే వ్యక్తం చేశారు. దీంతో కవిత తరపున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ కూడా విత్డ్రా చేసుకున్నారు. అంతేకాకుండా నిన్నటి విచారణకు కూడా సీనియర్ న్యాయవాది హాజరు కాకపోవడంతో కూడా ఈ విచారణ ఏదైతే ఉందో అది వాయిదా వేయాలని కూడా కవిత తరపు న్యాయవాది కూడా కోరారు. అయితే నిజానికి ఇక్కడ బుధవారం కవిత గారి బెయిల్ పిటిషన్ పైన కూడా రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా అయితే కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ విత్డ్రా చేసుకోవడం కొంత ఆసక్తికరమైనటువంటి అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఏమి విత్డ్రా చేసుకుంది బెయిల్ అంటే డిఫాల్ట్ బెయిల్ కోసం ఏదైతే అప్లై చేసిందో అది ఎందుకు విత్డ్రా చేసుకునిందని కూడా చాలామంది అటు న్యాయవాదితో సహా ఇటు ఆమె తరపున న్యాయవాదులు వాళ్ళకి మాత్రమే తెలిసి ఉండాలని కూడా చెప్పుకోవచ్చు. అయితే మరి దీని వెనక ఇంకేం జరగబోతుంది, ఏంటి, బెయిల్ కోసం ఆయనకి ప్రయత్నించరా, మరి ఇంకేదైనా కొత్త రకమైనటువంటి చట్టాన్ని తీసుకొని ఆ రకంగా ఏమైనా ఇక్కడ బెయిల్ కోసం ప్రయత్నిస్తారా ఏదని కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.